భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా సాగుతోంది. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. జై గణేష్ మహారాజ్కి జై అంటూ హైదరాబాద్ వీధులు మారుమోగుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కన్నుల పండుగ గణేశుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ ప్రాంతాలైన ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, ఫ్లైఓవర్, ఐఎంఎక్స్ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి అరవింద్, అలాగే చార్మినార్ నుంచి రంజిత్ లైవ్ లో అందిస్తారు. ముందుగా అరవింద్ దగ్గరికి వెళ్దాం. అరవింద్, ట్యాంక్ బండ్ పరిసరాలు ఎలా ఉన్నాయి? గణేష్ నిమజ్జనం అంటేనే ఒక ఫెస్టివల్, అందరికీ తెలిసిందే. సో అందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. గణేష్ నిమజ్జనోత్సవాలు చూడడానికి వస్తుంటారు, నిమజ్జనం చేయడానికి వస్తుంటారు. ప్రస్తుతం సిచ్యుయేషన్ ఎలా ఉంది అక్కడ? ఏదైతే గంగమ్మ ఒడిలోకి గణనాథులు ఇప్పటికే చేరడానికి కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఖైరతాబాద్ గణేష్ 9 రోజులు పూజలు నిర్వహించుకొని ఇప్పటికే భారీ పూజలతో, భారీ క్రేన్లతో, భారీ యంత్రాంగంతో ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడిలోకి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నాడు. ఉదయం 6 గంటల నుండి పూజ ప్రారంభమైంది. 6 గంటల తర్వాత నుండి శోభయాత్ర మొదలైంది. ఆ నుండి ఖైరతాబాద్ బిఎస్ఎన్ఎల్ టవర్, లడ్డి కపూల్, మళ్ళీ ఆ నుంచి సెక్రటేరియట్ ముందు నుండిగా ఖైరతాబాద్ వినాయకుడు ఇప్పటికే గంగమ్మ ఒడిలోకి చేరడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఉదయం సమయం నుండి ఇప్పటి వరకు కూడా అనేక భారీ వినాయకులు కానీ, చిన్న చిన్న వినాయకులు కానీ అన్ని కూడా ఇప్పటికే నిమజ్జనానికి కూడా భారీ లైన్లో కూడా క్యూ కట్టడానికి వస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే భారీగా చిన్న పెద్ద తన మన అని తేడా లేకుండా దైవభక్తి కోసం, వినాయకుడి నిమజ్జనాని కోసం, శోభయాత్ర కోసం ఇప్పటికే జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి, వివిధ మండలాల నుండి అందరూ కూడా వినాయకుడి శోభయాత్రకు వచ్చారు. ఇక్కడ కూడా భారీ జనాలతో కూడా అందరు గుమ్ముగూడారు. ఇక్కడ పోలీసు యంత్రాంగం కానీ, మెడికల్ క్యాంప్ కానీ, నీటి సౌకర్యం కానీ ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని వసతులు కూడా అధికారులు కల్పించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వినాయకుడి నిమజ్జనానికి రోజున అంటే గత వారం రోజుల నుండే ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని చిన్న వినాయకులు నిమజ్జనం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అంటే ఈరోజు చివరి రోజు కావడంతో అందరూ భారీగా భక్తులు భారీ సంఖ్యలో కూడా హైదరాబాద్లో సెలవు ఇచ్చారు కాబట్టి ఇక్కడికి కూడా భారీగా వినాయకులు కూడా రావడం జరుగుతుంది. ఒక్కొక్క వినాయకుడిని కూడా వినాయకుడి రూపాలు కానీ, వినాయకుడి స్ట్రక్చర్ కానీ, వినాయకుడి మేడ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కానీ చాలా చూడడానికి కూడా చాలా బాగున్నది. ఇంకా మన ప్రధానంగా చూసుకుంటే ఖైరతాబాద్ సంబంధించిన త్రిముఖ విశ్వాంబరి ఇది కూడా ఇప్పటికే నిమజ్జనానికి కూడా అయిపోయి నిమజ్జనం కూడా ఇందులో ప్రధానంగా జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే భక్తులు ఉదయం సమయం నుండి కూడా ఇక్కడికి బారులు తీరారు. పోలీసు వ్యవస్థ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే భారీగా వాళ్ళు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ 11 క్రేన్లు కూడా ఉండడం జరిగింది. అంటే ఒక సైడు 9 పెట్టారు, ఇంకొక సైడ్ కూడా మరి అక్కడ కూడా 8 క్రేన్లు పెట్టిన పరిస్థితి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కూడా తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ఏదైతే 5వ నెంబర్ క్రేన్ దగ్గర కూడా వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కూడా ఇక్కడ పూర్తయిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా వాళ్ళు కూడా ఇక్కడికి మాట్లాడి ఉంటారు. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ గణేశుడు కూడా నిమజ్జనం జరిగింది. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళంతా ఏమంటున్నారు? ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏదైతే వాళ్ళు వినాయకుడు ప్రారంభం అప్పటి నుండి ఒక 100 రోజుల ముందు మేము పని చేస్తాము. అది వినాయకుడు అయిపోయిన తర్వాత మా దగ్గర 9 రోజులు ఉంటారు. ఆ 9 రోజుల నుండి మేము భక్తి శ్రద్ధలతో కూడా మేము భారీగా గణనాథుడికి భారీగా పూజలు చేస్తాము. ఏదైతే పోయే రోజు అంటే ఇక ఎల్లుండి నిమజ్జనం అవుతున్న సమయంలో 2 రోజుల ముందు నుండే కూడా వాళ్ళు ఇప్పటికే ఆ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, మండపం కానీ అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. కానీ వినాయకుడు పోయినప్పుడు వినాయకుడు వచ్చేటప్పుడు మాకు ఎంత సంతోషం అవుతుందో, వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కూడా మాకు అంతే బాధగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ 3 రోజుల పాటు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే నిమజ్జనం తర్వాత కూడా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అంటే తిరుగువారం దాకా కూడా అక్కడ పండుగ వాతావరణం లెక్కనే ఉంటుందని కూడా ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా వాళ్ళు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా ఖైరతాబాద్ గణేష్కి ఇంత పేరు ప్రత్యేకత రావడం కూడా మాకు చాలా సంతోషమని కూడా ఇప్పటికే గణేష్ ఉత్సవ కమిటీ కూడా తెలుపుతున్నారు. సహకరించిన పోలీసు యంత్రాంగానికి కానీ, మరియు వైద్య యంత్రాంగానికి కానీ, మరియు డిఆర్ఎఫ్ బృందానికి కానీ, మరి ఎన్డీఆర్ఎఫ్ బృందానికి కానీ, మెడికల్ క్యాంప్ కానీ, పోలీసు కమాండ్ కంట్రోల్ కానీ ప్రతి ఒక్కరు కూడా వారు ధన్యవాదాలు చెప్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే గణనాథుడు భారీగా మళ్ళీ ఇక్కడనే కొలువు తీరుతాము. మాకు సంతోషంగా ఉన్నది. ఇక్కడ లడ్డు కూడా ప్రతి ఒక్కరు కూడా మేము పంచుతాము అని కూడా వాళ్ళు ఇప్పటికే ప్రధానంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరడానికి కూడా అందరు తెలుస్తున్నారు. భారీగా భక్తులతో కూడా గణనాథుడి శోభయాత్ర కూడా ముగించని కూడా చెప్పచ్చు. Right, Arvind.